Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 101 maths classes. Now we are at what 102 maths class. This is what maths concept number 43. 43 maths concept related to what profit and loss. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో we already discussed what 15 models. 15 models మనం కంప్లీట్ చేసాము. Now we are at what 16th model. The 16th model is what now let me consider. A vendor buy oranges at 9 for Rs 10 buy కొన్నాడు 9 ఆరెంజెస్ని 10 రూపీస్కి తీసుకున్నాడు అండ్ సెల్స్ 12 for 16. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇట్లా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనం వన్ ఆరెంజెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకుంటే మన ప్రాబ్లం ఈజీ అవుతుంది. బై 9 ఆరెంజెస్ బై 9 oranges for what 10 rupees. So implies one orange cost is what 10 by 9. One orange cost ఎంత అవుతుంది 10 by 9 అవుతుంది. నెక్స్ట్ సెల్ ఏం చేసినాడు 12 oranges for 16 rupees. 12 oranges for 16 rupees. Then one orange sell for what 16 by 12. So 16 by 12 means what so 4 4 ja 4 3 ja 12. So 4 by 3. How much we got 4 by 3 we got. ఎంత వచ్చింది నాకు 4 by 3 వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటిది కాస్ట్ ప్రైస్ కదా. దిస్ వన్ ఈజ్ వాట్ కాస్ట్ ప్రైస్. బై కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 10 by 9. ఇది సెల్ కాబట్టి ఏంటిది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4 by 3. ఇప్పుడు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీన్ని కంపేర్ చేయాలి. ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉన్నది. మరి ఎక్కువ తక్కువ కంపేర్ చేయాలంటే ఏముండాలి, లైక్ ఫ్రాక్షన్స్ ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఈజీగా కంపేర్ చేయగలుగుతాం. కాబట్టి now this is I am what multiplying and dividing with 3. So 3 by 3 is equal to how much I got 12 by 9 I got 9 10 by 9 12 by 9. సో రెండింటి యొక్క డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు న్యూమరేటర్స్ని బేస్గా చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏముంది న్యూమరేటర్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది అంతేనా. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. కాబట్టి ఏమొస్తుంది సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 12 by 9 minus cost price is what 10 by 9. So like fractions denominator is same, so direct subtract numerators. 12 minus 10 is equal to what 2 by 9. This is the what profit వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ is equal to profit divided by కాస్ట్ ప్రైస్ into 100. ప్రాఫిట్ ఎంత 2 by 9 divided by కాస్ట్ ప్రైస్ ఎంత cost price 10 by 9 into 100. This is I am writing as 2 by 9 divided by 10 by 9 kada, ఇది divided by 10 by 9 into 100. So divided by ఉన్నప్పుడు ఏం చేస్తారు, multiply of reciprocal into 100. 9 9 get cancelled, 0 0 get cancelled is equal to what 20%. Profit percentage is how much 20% is the profit percentage. 20% is the what profit percentage. Profit percentage is how much 20%. ఎంత వచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ 20% వచ్చింది. అంటే ఇట్లా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఫర్ డిఫరెంట్ రూపీస్ కనుక సెల్ చేసినప్పుడు కొన్నది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అండ్ డిఫరెంట్ రూపీస్, అమ్మింది కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అండ్ డిఫరెంట్ రూపీస్. అట్లా చేసినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే 1 ఆరెంజ్ కాస్ట్ ప్రైస్ 1 ఆరెంజ్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా అంటే కంపేర్ చేయగలగాలి. కంపేర్ చేయాలని అంటే వాటిని లైక్ ఫ్రాక్షన్లోకి మార్చాలి.
అంటే డినామినేటర్స్ సేమ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి డినామినేటర్ 9 కావాలంటే డినామినేటర్ 3 తోటి మల్టిప్లై చేయాలి. ఓన్లీ డినామినేటర్నే మల్టిప్లై చేయదు, న్యూమరేటర్ని కూడా చేయాలి. సో 3 3 జా 9 కాబట్టి దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే 4 3 జా 12 అవుతుంది, 12/9. ఓకేనా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది, ఎందుకంటే డినామినేటర్లు సేమ్ ఉన్నప్పుడు, లైక్ ఫ్రాక్షన్స్లో సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది ఎక్కువ ఉంటే అది మోర్ వాల్యూ. సో ఇక్కడ 12 ఎక్కువ ఉంది కాబట్టి 12/9. సో 12/9 మైనస్ 10/9, 12 ఎక్కడ 10 పోతే 2 అవుతుంది, 2/9. ప్రాఫిట్ 2/9 వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు మనకు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 2/9, కాస్ట్ ప్రైస్ 10/9. సో ఇప్పుడు 2/9 డివైడెడ్ బై 10/9 ఉంది కాబట్టి డివైడెడ్ బై సింబల్ పెట్టాను, 10/9 ఇంటూ 100. 9 9 క్యాన్సిల్ అవుతుంది. సో 2/10 ఉన్నది, 0 0 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 10 ఎంత వస్తుంది, 20% వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1 ఆరెంజెస్కి ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనము, లేదా వన్ యూనిట్కి ఫైండ్ అవుట్ చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్ చూడండి. ఏ మ్యాన్ బాట్ 5 apples for 3 rupees and sold each apple for ₹1.20. Find loss or gain percentage. So bought 5 apples. Cost price of 5 apples is equal to ఎంత ఇచ్చిండు, 3 rupees ఇచ్చినాడు. 3 అని పెట్టుకోండి, రూపీస్ ఎందుకు అయినా 3 అని పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 apple ఈజ్ హౌ మచ్, ₹1.20. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఇది 5 యాపిల్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా 5 చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5. 12 5 జా 60 అంటే 6 రూపీస్ వచ్చింది. ఎంత వచ్చింది నాకు, 6 రూపీస్ వచ్చింది. సో 12 ఇంటూ 5 వేస్తే వస్తుంది 600 వస్తుంది. 120 ఇంటూ 5 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టినాడు, 6 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 6 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత, 3 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత 6, సిపి ఎంత 3. 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3. 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3 వస్తుంది. సో ఇప్పుడు 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత, 3 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 3 రూపీస్ ఇంటూ 100. 3 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది దానికి, 100% ప్రాఫిట్ వచ్చింది. ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, 100% ప్రాఫిట్ రావడం జరిగింది. 100% ప్రాఫిట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. ఈ మెథడ్లో ఏం చేసినాడు, 5 యాపిల్స్ని 3 రూపీస్కి కొన్నాడు, ఒక్కొక్క దాన్ని అమ్మినాడు. ఒక్కొక్క దాన్ని ఇంత కమెంట్ కాబట్టి 5 యాపిల్స్ అమ్మితే మొత్తం ఎంత సెల్లింగ్ అవుతుందో చూసుకోవాలి. మొత్తం సెల్లింగ్ ప్రైస్, మొత్తం కాస్ట్ ప్రైస్, 5 యాపిల్స్కి కాస్ట్ ప్రైస్, 5 యాపిల్స్కి సెల్లింగ్ ప్రైస్. ఇక్కడనేమో ఏం చేసినాడు వాడు, కొన్నిటికి ఇచ్చినప్పుడు 1 యాపిల్ ఫైండ్ అవుట్ చేసాం, 1 యూనిట్కి ఫైండ్ అవుట్ చేసినాము. ఇక్కడ కూడా అట్లే చేయొచ్చు, డివైడెడ్ బై 5 వేస్ట్ కూడా చేయొచ్చు. కాకపోతే అది కొంచెం సమ్ వాట్ కాంప్లికేటెడ్ అవుతుంది, డివైడెడ్ బైలో వస్తాయి కాబట్టి కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి అయిపోతుంది దిస్ మెథడ్. 5 యాపిల్స్కి 3 రూపీస్ అయినప్పుడు 1 యాపిల్కి ఎంత ఇస్తే 5 యాపిల్స్కి ఎంత అయితే 6 రూపీస్ అవుతుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. 6 మైనస్ 3 కాబట్టి 3 వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వచ్చింది, 100% వచ్చింది. ఎంత వచ్చింది మనకు, 100%. ఇవి రెండు కాపీ చేసుకోండి. చూడండి 18th మోడల్, 18th ప్రాబ్లం చూడండి. ఏ ఫ్రూట్ సెల్లర్ బాట్ 14 డజన్ ఆఫ్ ఆరెంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 per dozen. 20 oranges were rotten. He sold the rest of oranges 3.72 per dozen. What was the net profit or loss? Fruit seller bought how many? 14 dozen of oranges. So 14 dozen of oranges. 14 dozen of oranges, 3 per dozen. So 3 per dozen means what? Cost price is equal to what? 14 into 3 is equal to what? 14 3 ja 42. Okay na? Cost price of what? 14 dozen of oranges is how much? 42 rupees. Bought 14 dozen, rate is what? 3 per dozen. 20 oranges were rotten. So that means what? Total oranges. Number of what? Oranges is equal to what? 14 dozen into what? 12 కదా ఒక్కొక్క డజన్లో 14 dozen.
So that's why 14 into 12. 14 into 12. 14 into 12 is equal to 14 12 తో మల్టిప్లై చేయండి, you will get 168. ఓకేనా, 168 వస్తుంది. ఇప్పుడు 168 కాస్ట్ ఎంత? 42. ఎన్నో రోటెన్ అయినాయి అన్నాడు. ఏమైనాయి? రోటెన్. ఆరెంజెస్ వర్ రోటెన్. 20 ఆరెంజెస్ వర్ రోటెన్. Rotten oranges is equal to what? 20. Rest of oranges. Rest of what? Oranges is equal to what? 168 minus 20 is equal to what? 148 oranges. Rest of oranges is 148. We sold the rest of oranges 3.72 per dozen. 3.72 per dozen. 3.72 per dozen అడుగుతున్నాడు. అంటే 12 ఆరెంజెస్ 3.72కి అమ్ముతున్నాడు. 3.72. సో సెల్లింగ్ ఏం చేస్తున్నాడు? 12 ఆరెంజెస్ ఫర్ వాట్? 3.72. ఇప్పుడు నాకు 148 ఆరెంజెస్ అమ్మితే ఎంత వస్తుందో తెలవాలి. ఎంత వస్తుంది తెలవాలంటే 148 ఇంటూ 3.72 డివైడెడ్ బై 12 కదా. సో ఇది డివైడ్ చేయండి. సో 4 3 జా 12, 4 3 జా 12, 4 7 జా 28. 37 ఇంటూ 3.72 ఇక్కడ పోతుంది. 3 1 జా 3, 3 2 జా 6, 3 4 జా. సో 37ని 1.24 తోటి మల్టిప్లై చేయండి, we will get 45.88. 45.88. ఇప్పుడు ఇదేంటిది? కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ 168 వచ్చింది. ఇది సెల్లింగ్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఆరెంజెస్ 148 వచ్చింది. ఇది కాస్ట్ ప్రైస్, ఇది 42. సో ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 42 వచ్చింది నీకు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 45.88 వచ్చింది. అంతే. సెల్లింగ్ ప్రైస్ 45.88 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 42. కాస్ట్ ప్రైస్ అంటే ఏంది? ఈ 3 డజన్ ఆఫ్ ఆరెంజ్, 3 రూపీస్ పర్ డజన్ ఆఫ్ ఆరెంజెస్ 14 డజన్ తీసుకున్నాడు. కాబట్టి 14 డజన్ అంటే 14 3 జా 42 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత? 45.88. సిపి ఎంత? 42. 45 లెక్కలు 42 పోతే 3.88. సో ప్రాఫిట్ ఎంత మనకి? 3.88 వచ్చింది. ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైందా? ఇందులో చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి చూడండి. సో ఇక్కడ 14 డజన్ ఆఫ్ ఆరెంజెస్ తీసుకున్నాడు, 3 రూపీస్ పర్ డజన్. ఒక్క డజన్కు 3 రూపీస్ కాబట్టి 14 డజన్కి ఎంత అవుతుంది? 42 అవుతుంది. కానీ ఇందులో నుంచి ఏమైనాయట? ఈ 14 డజన్ ఆఫ్ ఆరెంజెస్ అంటే అలాగే 20 ఆరెంజెస్ ఖరాబ్ అయినాయి కాబట్టి వీటిని కూడా నంబర్ ఆఫ్ ఆరెంజెస్లోకి మార్చాలి. నంబర్ ఆఫ్ ఆరెంజెస్ అంటే 14 డజన్ ఆఫ్ ఆరెంజెస్ కాబట్టి 14 ఇంటూ 12, 1 డజన్కి 12 కాబట్టి 168 వచ్చినాయి. 168 దగ్గర ఎంత తీసేయాలి? 148 తీసేయాలి. ఇప్పుడు నీకు 148 ఆరెంజెస్కి ఇంత కాస్ట్ పడ్డది, ఎందుకంటే వాడు 20 ఆరెంజెస్ ఖరాబ్ అయినాయి కాబట్టి బయట పడేసిండు. కాబట్టి 148 ఆరెంజెస్కి ఎంత వచ్చింది? 42 రూపీస్ వచ్చింది. అమ్మినప్పుడు కూడా 148 ఆరెంజెస్కి ఎంత వస్తుందో కావాలి. కాబట్టి 12 ఆరెంజెస్కి 3.72, 1 డజన్కి 3.72 అంట. కాబట్టి 148 ఆరెంజెస్కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఇంటూ ఇది డివైడ్ బై ఇది చేస్తే నీకు 45.88 వచ్చింది. ఇది అమ్మింది, ఇది కొన్నది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమో 42, సెల్లింగ్ ప్రైస్ ఏమో 45.88. ప్రాఫిట్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 45.88 మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు వాట్? 3.88. ఓకేనా? అర్థమైంది కదా ఇది? నెక్స్ట్ చూడండి. ఏ క్లాత్ మర్చెంట్ బాట్ 40 meters ఆఫ్ క్లాత్ ఎట్ 12 per meter. 40 meters ఆఫ్ క్లాత్ కొన్నాడంట, 12 per meter వచ్చిందట. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ టు గెయిన్ 80 రూపీస్. ఎంత కమ్మితే మనకి 80 రూపీస్ వస్తుందంట. 80 రూపీస్ వస్తుందంట. సో ఇప్పుడు మనకు 40 meters ఆఫ్ క్లాత్ కొన్నాడు. ఎంత కొన్నాడు వాడు? 40 meters ఆఫ్ క్లాత్ తీసుకున్నాడు. కాబట్టి 1 మీటర్కు ఎంత? 12 రూపీస్ అయిందట. సో ఫర్ 1 మీటర్ క్లాత్కి ఎంత? 12 రూపీస్ అయింది. 40 meters క్లాత్కి ఎంత అవుతుంది? సో 12 ఇంటూ 40, 12 4 జా 48,
480 రూపీస్ అయింది. 40 మీటర్స్ ఆఫ్ క్లాత్కి ఎంత అయింది? 480 రూపీస్ అయింది. 480 రూపీస్ అయింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది కాస్ట్ ప్రైస్ కొన్నాడు కదా ఫస్ట్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 480 అయిందట. సెల్లింగ్ ప్రైస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. టు గెయిన్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80 రూపీస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80 రూపీస్. ఇప్పుడు ఏం చేయాలి నాకు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? ఎస్పీ మైనస్ సిపి అని మీకు తెలుసు. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి అని తెలుసు. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్పీని ఇటు నుంచి సిపిని ఇటు పంపించాలి. మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందిరా? ప్లస్ అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత? 80. ఇది 480 ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్. 80 ప్లస్ 480 ఎంత అయితే 560 ఈజ్ ఈక్వల్ టు వాట్? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 560 వచ్చింది. ఎంత? 80 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే వాడు ఎంత కమ్మాలి? 560 కమ్మాలి. మళ్ళీ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 మీటర్ అన్నాడు. ఈ 560 రూపీస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఎంతది? 40 మీటర్స్. సో 40 మీటర్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్? 560. 1 మీటర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 560/40 అవుతుంది. 0 0 గెట్ క్యాన్సల్. 5 1 జా 5 4 జా 16. సో సారీ 4 1 జా 4 4 4 జా 16. సో 14 రూపీస్ అవుతుంది. ఎంత? 1 మీటర్ ఎంత? 14 రూపీస్. 1 మీటర్ ఎంత? 14 రూపీస్. 14 రూపీస్కి అమ్మితే 1 మీటర్ని 14 రూపీస్ చొప్పున అమ్మితే వానికి ఎంత వస్తుంది? ప్రాఫిట్ 80 రూపీస్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 12 పర్ మీటర్ అన్నాడు కాబట్టి 1 మీటర్కి 12 రూపీస్ అయితే 40 మీటర్స్కి ఎంత క్యాలిక్యులేట్ చేసినాను వచ్చింది. అమ్మడం 40 మీటర్స్ అమ్మేస్తాడు కదా, కాబట్టి కాస్ట్ ప్రైస్ 40 మీటర్స్ ఆఫ్ క్లాత్ ప్రైస్ 480 రూపీస్ అయితే 40 మీటర్స్ ఆఫ్ క్లాత్ది సెల్లింగ్ ప్రైస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఇస్ కాస్ట్ ప్రైస్. ఎస్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ని పంపిస్తే సో ఏమవుతుంది? సో కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ 80, కాస్ట్ ప్రైస్ 480, రెండు యాడ్ చేస్తే 560 వస్తుంది. అంటే 480 మీటర్స్ 480 రూపీస్కి 480 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 560 వచ్చింది. ఎన్ని మీటర్స్కి? 40 మీటర్స్కి. కాబట్టి 1 మీటర్ కావాలంటే డివైడెడ్ బై 40 చేస్తే 1 మీటర్కి వస్తుంది. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూడండి. ఎ ఫ్రూట్ సెల్లర్ బాట్ 350 యాపిల్స్ at 7 apples for 8 rupees and sold 5 apples for 6 rupees. Find his loss or gain percentage. సో కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్కి సంబంధించిన విషయాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 7 యాపిల్స్ ఫర్ వాట్? 8 రూపీస్. 1 యాపిల్ ఎంత అవుతుంది? 8/7 అవుతుంది. అంతేనా? 7 ఇటు వస్తుంది. 8/7 రూపీస్ అవుతుంది. కానీ వాడు ఎన్ని యాపిల్స్ తీసుకున్నాడు? 350 యాపిల్స్. సో ఫర్ 350 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 350 ఇంటూ 8/7. 7 1 జా 7 5 జా. సో 8 5 జా 40, 400. ఓకేనా? 350 యాపిల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 350 యాపిల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యాపిల్. సిపి ఆఫ్ 7 యాపిల్స్. CP of 7 apples is what? 80 rupees. CP of 7 apples is 8 rupees. Then CP of 1 apple is what? 8/7. CP of 350 apples. 350 apples. 350 half ఉంది కాబట్టి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. CP into 350. 1 apple. CP of 350 apples. So 1 apple 8/7 ఇంటూ 350 వేస్తే నాకేమొస్తుంది? 400 వచ్చింది. సిపి ఆఫ్ 350 యాపిల్స్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఎస్పి ఆఫ్ వాట్? 5 యాపిల్స్. ఎస్పి ఆఫ్ 5 యాపిల్స్ ఈజ్ వాట్? 6 రూపీస్. ఎస్పి ఆఫ్ 1 యాపిల్ ఈజ్ హౌ మచ్? 1 యాపిల్ ఎంత అవుతుంది? 6/5 అవుతుంది. అంతేనా? ఎస్పీ ఆఫ్ 350 యాపిల్స్ కావాలి నాకు. అంతేనా? 350 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్?
6/5 into 350. 5 7s are 35. 6 7s are 42. 420 వచ్చింది. ఎస్పీ 420 వచ్చింది, సిపి 400 వచ్చింది. పర్సంటేజ్ అడిగింది కదా. సో ఎస్పీ ఎక్కువ ఉన్నది. ఎస్పీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఏమవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ 420, సిపి ఈజ్ వాట్ 400. 420 400 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. 420 400 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 20 డివైడెడ్ బై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 20 డివైడెడ్ బై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 20 వచ్చింది కదా. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత, 20. కాస్ట్ ప్రైస్ ఎంత, 400 ఇంటూ 100. సో 0 0 గెట్ క్యాన్సల్, 2 20 జా, 0 0 గెట్ క్యాన్సల్, 2 5 జా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5% వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5% ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ హౌ మచ్, 5%. అర్థమైందా? ఇక్కడ సిపి ఆఫ్ 7 యాపిల్స్ ఇచ్చినాడు, 1 యాపిల్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత 350 యాపిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్పీ ఆఫ్ 5 యాపిల్స్ ఇచ్చినాడు, 1 యాపిల్ ఫైండ్ అవుట్ చేసి 350 యాపిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినాక ఇక్కడ ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పీ మైనస్ సిపి వేస్తే 20 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 20/400 ఇంటూ 100 వేస్తే మీకు ఎంత వస్తుంది, 5% వస్తుంది. ఓకేనా? నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. This is the what, math class number what, 102. Math class number 102. 102. So 102 math class work and 102 homework and math class 102 exam. Okay na? Maths class 102 class work. 102 class work ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే మనం బోర్డు మీద రాసినామో డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఇక హోంవర్క్కి సంబంధించి ఐ టీచ్ వాట్ టుడే 5 ప్రాబ్లమ్స్. నేను 5 ప్రాబ్లమ్స్ మీకు చెప్పినాను కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక్కొక్క ప్రాబ్లమ్కి 5 హోంవర్క్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. 5 5 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఎగ్జామ్ ఏది ఉంటుంది, ఇది 1 or 2 క్లాస్ కాబట్టి దీనికంటే ముందున్న 5 క్లాసుల మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే 5 5 25 మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.